వెల్కమ్ టు డివైన్ న్యూస్. నేను నీలిమా. ఇక డీటెయిల్స్ చూస్తే గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట మహిళ ఆవేదన. తన కుమారుడిపై అన్యాయంగా గంజాయి కేసు నమోదు చేసి అక్రమ కేసులో ఇరికించాలని పోలీసులు చూస్తున్నారని, ఆ సమయంలో పోలీస్ స్టేషన్ కు వచ్చిన తెలుగుదేశం పార్టీ మాజీ కౌన్సిలర్లు కాళ్లు పట్టుకుని నా కొడుకును రక్షించాలంటూ వేడుకున్న మహిళ, ఇంట్లో ఉన్న నా కొడుకుని నమ్మకంగా తీసుకెళ్లి గంజాయి కేసులో పోలీసులు ఇరికించారని ఆరోపించిన మహిళ, సర్కిల్ ఇన్స్పెక్టర్ లంజా బయటికి వెళ్లవే అంటూ అసభ్య పదాలతో దూషించి, నేను చాలా మందిని చూశాను, ఏం చెయ్యాలో మాకు తెలుసు అంటూనే విధులకు ఆటంకం కలిగించిందని మహిళపై కేసు నమోదు చేయాలని సిబ్బందికి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్లు ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు. గంజాయి అమ్మేవారిని కాకుండా అమాయకులపై కేసులు నమోదు చేయటం ఆపాలని కోరుతున్న తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు. వీడియో చూసి మాట్లాడు మామ, నాకు గంటగా తెచ్చారు మామ, ఇట్లా పడుకున్నాడు మామ, నాకు మామ నాకు తెలియదు మామ, న్యాయం చెయ్యాలి మామ, నేను ఒప్పుకోడు మామ, మామ నేను ఒప్పుకోను మామ, నా కడుపు కోతేరా దాని మామ నువ్వే మాట్లాడు మామ, నేను రాను మామ, నాకు నా కొడుకు కావాలి, నేను రాను, నా కొడుకు కావాల్సిందే, నేను చచ్చిపోతా మామ, నేను చెప్తున్నాను. నువ్వు మాట్లాడు మామ, నువ్వు మాట్లాడితే నా మొహమే చూడలేదు మామ, ఆయన లంచ అన్నాడు మామ, తీయగా అన్నాడు, లంచ బయటకు అన్నాడు, చెప్పుదే కొడతాడు, వీడే మామ సాక్షాలు పోలీసులు ఏ న్యాయం చేశారు మామ, ఏ న్యాయం మామ, న్యాయం కోసంగా మామ, ఇలాంటి వాళ్ళ మీద ఆధారపడతాం, నా కొడుకు కంపెనీ తీసుకెళ్ళి మామ, నా కొడుకు తాళంగా జరిగితే పట్టుకోమను మామ, ఏ న్యాయం మామ, ఏ న్యాయం మామ, అంతా న్యాయం మామ, నా తెలియదు మామ, నాకు మాత్రం రావాల్సిందే సార్, నేను మాత్రం చచ్చిపోతాను సార్, పెట్రోల్ ఎదుర్కొన్నాడు నువ్వు వెళ్ళు మావ, నువ్వు మాట్లాడే కొడుకు నాకు చెప్పు మావ, నేను మాత్రం మావ చచ్చిపోతాను మావ, ఇది మాత్రం నేను మావ, మావ టీడీపీ ఏంటి మావ, నేను చెప్పావా టీడీపీ నేను మాత్రం చచ్చిపోతాను మావ, నేను చెప్తున్నా, నేను నా ముగ్గురు పిల్లల సాక్షిగా మావ చచ్చిపోతా మావ, నువ్వు న్యాయం చేయకపోతే అక్కడ పెట్రోల్ వస్తు అంటించుకుంటా మావని, నువ్వు న్యాయం చేయాలి, నా బిడ్డని ఎదురు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.